వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 141వ భాగం 12:3:26 కిష్కింధాకాండలో అష్టాత్రింశ సర్గ 38వ సర్గ ప్రతిగృహ్య చ తత్సర్వముపాయనముపాహృదం వానరాన్ పాన్ సాంత్వయిత్వా చ సర్వానేవ వ్యసజ్జయత్. సుగ్రీవుడు వాడు తీసుకొని వచ్చిన కానుకలన్నింటినీ స్వీకరించి మంచి మాటలు పలికి పంపించాడు. వానరుడు అన్ని ఎక్కడెక్కడెక్కడున్నారో వాళ్ళందరూ విసర్జయిత్వా సహరీన్ సహస్రాన్ కృతకర్మణ నేనే కృతార్థమాత్మానం రాఘవంచ మహాబలం. సుగ్రీవుడు పని పూర్తి చేసుకొని వచ్చిన వేలాది వానరుడు పంపేసి తాను మహాబలశాలి అయిన రాముడు కూడా కృతార్థులయ్యారు. స లక్ష్మణో భీమ బలం సర్వ వానర సత్తమం అబ్బర్వీత్ ప్రసృతం వాక్యం సుగ్రీవం సంప్రహర్షయన్ కిష్కింధాయ వినిష్క్రామ యది తే సౌమ్యరోచతే. లక్ష్మణుడు భయంకరమైన బలం కలవాడు, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు సంతోషం కలిగిస్తూ వినయపూర్వకంగా సౌమ్యుడ, నీకు ఇష్టమైందే కిష్కింధ నుండి బయలుదేరి వెళ్ళు అన్నాడు. నీకిష్టమైతే. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య సుభాషితం సుగ్రీవః పరమప్రీతో వాక్యమేత దువాచ ఏవం భవతు గచ్ఛామ స్థేయం త్వాచ్ఛాసనే మయా. సుగ్రీవుడు ప్రేమపూర్వకంగా లక్ష్మణుడు పలికిన ఆ మాటలకు సంతోషి, అలాగే గాక వెళ్తాం నీ ఆజ్ఞ ప్రకారం. తమేవ ముక్త్వా సుగ్రీవో లక్ష్మణం శుభలక్ష్మణం విసర్జయామాస తదా తారాజ్యాశ్చైవ యోషితః. సుగ్రీవుడు లక్షణాలుగా లక్ష్మణుడితో ఇలా తారా మొదలైన స్త్రీలను అంతఃపురంలోకి పంపించేశారు. ఏహీచ్యుచ్చైర్హరివరాన్ సుగ్రీవః సముదాకరత్ తస్య తద్వచనం శ్రుత్వా హరయః శీఘ్రమాయయుః. బద్ధాంజలిపుటా సర్వే యే స్యుః స్త్రీదర్శనక్షమాః. సుగ్రీవుడు ఇటు రండి అని వానరులందరినీ పిలవగా వాడు విని అంతఃపుర స్త్రీలను చూడటానికి తగిన వానరుడు త్వరలో వచ్చేశారు. తామవాచ తత ప్రాప్తం రాజార్క సదృశ ప్రభ ఉపస్థాపయతా క్షిప్రం శిబికాం మమ వానరాః. సూర్యుడితో సమాన కాంతి గల సుగ్రీవుడు వచ్చి చూసి నా పల్లకిని వెంటనే తీసుకురండన్నాడు. శ్రుత్వాదు వచనం తస్యా హరయః శీఘ్ర విక్రమాః సముపస్థాపయామాసు శిబికాం ప్రియదర్శినాం. సుగ్రీవుడి మాటలు ప్రకారం వెంటనే వెళ్ళటానికి అందమైన పల్లకీని తెచ్చారు. తాముపస్థాపితాం దృష్ట్వా శిబికాం వనరాధిప లక్ష్మణారుహ్యతాం శీఘ్రమిది సౌమిత్రమబ్రవీత్. సుగ్రీవుడు ఆ పల్లకిని చూసి లక్ష్మణ వెంటనే అని లక్ష్మణుడితో అన్నాడు. ఎక్కబడు కాకంటే వెళ్దాం, ఎక్కి వెళ్ళు. ఇత్యుక్త్వా కాంచనం యానం సుగ్రీవా సూర్యసన్నిభ బహుభిర్హరిభిర్యుక్త మారురోహస లక్ష్మణాః. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడితో అలా పలికి చాలా వరకు మోస్తున్న చాలామంది వానరులు మోస్తున్న సూర్యుడితో సమానమైన బంగారు వాహనంలో ఎక్కారు. పాండురేణాతభద్రేణ ధ్రియమాణేన మూర్ధని శుక్లైశ్చ వాలవ్యజనైర్ధూయమానై సమంతతః శంఖభేరీని నాదైశ్చ వందిభిశ్చాభినందితః. వీర్యయౌ ప్రాప్య సుగ్రీవో రాజ్యశ్రియ మనుత్తమాన్. శ్రేష్టమైన రాజ్యలక్ష్మిని పొందిన సుగ్రీవుడు వంది మాగధులు స్తుతిస్తుండగా బయలుదేరాడు. అతని శిరస్సుపై తెల్లని ఛత్రం వింజామరుడు నలుమూలల నుండి వీస్తారు. శంఖాలు భేరీలు మోగు. స వానరసతైర్బహుభిః శస్త్రబాణిభిః పరికీర్ణో యయౌ తత్రాయత్ర రమో వ్యవస్థితః. ఆయుధాలు ధరించిన సూర్యుడైన వానరుడు వందల కొద్దీ ఆయన చుట్టూ పరివేష్టించి వస్తుండగా
సుగ్రీవుడు రాముడి నివసిస్తున్న ప్రదేశం దగ్గరికి సతం దేశమనుప్రాప్య శ్రేష్టం రామ విదిసేవితం అవాతర్మహాతేజ శివికాయాస లక్ష్మణ. రాముడు నివసిస్తున్న శ్రేష్టమైన ఆ ప్రదేశాన్ని తేజస్సు గల సుగ్రీవుడు లక్ష్మణుడు పల్లకి నుండి అక్కడ దిగ అపాధ్య తతో రామం కృతాంజలి పుటోభవత్ కృతాంజలౌ స్థితే తస్మిన్ వానరాశ్చాపసంవసువంస్తదా. ఆ తర్వాత రాముడి సమీపించి దోసిలి కట్టి ఆ విధంగా దోసిలి కట్టి నిలిచి ఉండటం చూసి వానరులు అంతా అలాగే చేశారు మర్యాదన్న. కటాక్షమివ తం దృష్ట్వా రామ కుడ్యలా పంకజం వానరాణం మహత్సైన్యం సుగ్రీవే ప్రీతిమానభూత్. రాముడు పద్మాల మొగ్గలతో నిండిన చెరువులాగా ఉన్న వానర సైన్యాన్ని చూసి సుగ్రీవుడి విషయంలో స్నేహభావాన్ని పొందాడు. పాదయోపతితం మూర్ధ్నామముత్థాప్య హరితరం ప్రేమ్రాజ బహుమానాశ్చ రాఘవా పరిశస్వతి. రాముడు తన పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించిన సుగ్రీవుని లేవదీసి ప్రేమతో గౌరవంతో కౌగలించు. పరిషజ్వ చ ధర్మాత్మా నిషేధీతి తతో బ్రవీత్ నిషన్నంతం తతో దృష్ట్వా క్షితౌ రామో బ్రవీత్తతః. ధర్మాత్ముడైన రాముడు అతన్ని కౌగలించుకొని కూర్చోబెట్టి ఇలా అన్నాడు. కూర్చున్న తర్వాత అతనితో అన్నాడు, ధర్మమర్ధంచ కామంచ కాళేయస్తు నిషేవతి విభజ్య పతతం వీరానరాస రాజా హరిసత్తమ. వీరుడైన సుగ్రీవ, ఎవడు ధర్మార్థ కామాల కాలంలో విభజించుకొని సేవిస్తాడు వాడే రాజు. హిత్వా ధర్మం తదార్థం చ కామం యస్తు విషేవితే స వృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుధ్యతి. ధర్మార్థాలను విడిచి కామాన్ని మాత్రమే ఆలోచించేవాడు చివరి కొమ్మపై నిద్రించేవాడు కింద పడిన తర్వాత మేల్కొన్నట్లుగా ఆపదలో చిక్కుకొని తర్వాత తప్పు గ్రహిస్తారు. అమిత్రాణం వదేయుక్తో మిత్రాణం సంగ్రహీరత త్రివర్గఫల భోక్తాచ రాజా ధర్మేణ యుజ్యతి. అమిత్రులను వధిస్తూ మిత్రులను సంపాదిస్తూ రాజు రాజధర్మాన్ని పాలించాలి. అప్పుడే ధర్మార్థ కామాలు అనుభవించగలడు. ఉద్యోగ సమయస్త్వేష ప్రాప్తగా శత్రునిషూదన సంచింత్యతాం హి పింగేశ హరిభిః సఖమంత్రిభిః. సంహారకుడైన సుగ్రీవ, మనం ప్రయత్నం చేసే సమయం వచ్చి అంచేత నీ మంత్రులతో ఆలోచించు. ఏవ ముక్తస్తు సుగ్రీవో రామం వచనమబ్రవీత్ ప్రణస్తాశ్రీశ్చ గిరికీర్తిశ్చ కవిరాజ్యంచ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహు పునః ప్రాప్తమిదం మయా. రాముడి మాటలు విని సుగ్రీవుడు అతనితో ఇలా, మహాబాహు రామ, పోయిన ఐశ్వర్యాన్ని కీర్తిని ఈ వానరాజ్యాన్ని నేను నీ అనుగ్రహం వల్ల పొందానయ్యా. తవదేవ ప్రసాదాచ్చ భ్రాతుశ్చ జయదాంబర కృతం చ న ప్రతికుర్యాద్యః పురుషాణాం హి దూషకః. జయించి వారిలో గొప్పవాడవైన ఓ ప్రభు, నువ్వు నీ అనుగ్రహం చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యలేకపోవటం చేత ధర్మానికి విఘాతం కలిగించిన పురుషుణ్ణి అవుతా నేను. ఏతే వానర ముఖ్యాశ్చ శతసహ శత్రుసూదన ప్రాప్తాశ్చాదాయ బలినః పృథివ్యాం సర్వవానరాన్. శత్రు సంహారకుడవైన రామ, వందల కొలది ఈ వానరు మహాబలశాలురైన వాళ్ళ అందరినీ తీసుకొచ్చారు. ఎక్కడెక్కడుంటే అందరినీ. వృక్షాశ్చ వానరాస్తూర ఘోరాంగూలాశ్చ రాఘవ. కాంతారవన దుర్గాణం అభిజ్ఞా ఘోరదర్శన దేవగంధర్వపుత్రాశ్చ వానర కామరూపిణ స్థవై పరివృతాం సైన్యైర్వర్తంతే పధిరాఘవ. రమా మహారణ్యాలలో వనమార్గాలు దుర్గమంగా ఉండే పరిచయం ఉన్నవాడు
చూడటానికి భయంకరాలైన భల్లూకాలు, సూర్యుడైన గోలాంగుల దేవ గంధర్వుల పుత్రుడు స్వేచ్ఛారూపంగా ధరించిన వాళ్ళంతా వీళ్ళు తమ సైన్యంతో వచ్చేస్తున్నారు. మార్గంలో ఉన్న శతసహస్రైశ్చ వర్తంతే కోడిభిస్తథా ఆయుక్తైశ్చ వృతా వీర శంకుభిశ్చ పరంతప. అర్బుదశతైర్మధ్యైశ్చాంచైశ్చ వానరః సముద్రాశ్చ పరార్ధాశ్చ హరియూధపాః ఆగమిష్యంతి తే రాజన్ మహేంద్రసమవిక్రమాః మేఘపర్వతసంకాశ మేరువింశకృతాలయా. శత్రు సంహారకుడవు వీరుడవైన రాజా, 1,00,00,000 అయుతం శంకువు అర్బుదం 100 అర్బుద అంశంగల సంఖ్యలలో ఉన్న వానరులతో కూడిన వానరులంతా దారిలో ఉన్నారు, వస్తున్నారు. సముద్ర పరార్ధ సంఖ్యలలో ఉన్న వానరు సమానమైన పరాక్రమం కలవ. మేరు వింఛ పర్వతాల మీద ఉండే వానర సేనా నాయకుడు నీ వద్దకు రాగలరు. మారు 100,000 అయితే 1,00,000, 100,00,000 కోటి కదా. అలాంటి కోట్ల 1,00,000 కోట్లు శంకు, 1000 శంకువులు 1 అర్బుదం, 10 అర్బుదాలు 1 మధ్యం, 10 మధ్యమాలు 1 అంత్యం, 20 అంత్యాలు సముద్రం. అలాగే 20 అంత్యాలు సముద్రం, 30 సముద్రాలు పరార్థం. అసంఖ్యాకాలైన వానరులు వస్తున్నారని ఇందులో భావం. ఏకం దశ శత మస్మాత్ సహస్ర మయుతం తతః పరం లక్ష్యం ప్రయుతం కోటి మధార్బుద వృందే కర్వం నిఖర్వం చ తస్మాద్ మహాసరోజం శంకుం పరితాం పతిం పంతం మధ్యం పరార్ధమారు మాహుర్య యథోత్తరం 10 గుణం తథాజ్ఞేయం. వానరులంతా నీ వద్దకొస్తారు. వారు నిరాక్షసుడైన రావణుని వాడి బంధువులను యుద్ధంలో సంహరించి సీతను తీసుకొని రాగలరు. తతః సముద్యోగమవీక్ష వీర్యవాన్ హరిప్రవీరస్య నిదేశవర్తినః బభూవ హర్షాద్వసుధాధిపాత్మజ ప్రబుద్ధ నీలోత్పలతుల్యదర్శనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 38 సర్గః. పరాక్రమవంతుడైన సాముడు సుగ్రీవుడు తన ఆజ్ఞను పాలిస్తూ చేసిన ప్రయత్నాలన్నీ చూసి సంతోషించాడు రామ లక్ష్మణ సోదరు. అతడి నేత్రాలు నల్ల కలువల్లాగా వికసించినట్టుగా ఆనందం వికసించింది. 38వ సర్గ అయిపోయి. 39 ఏకోనచత్వారింశ సర్గః. ఇది బ్రువాణాం సుగ్రీవం రామో ధర్మాభృతాం వరః బాహుభ్యాం సంపద్విసృజ్య ప్రత్యువాచ కృతాంజలిం. ధర్మాన్ని పోషించటంలో శ్రేష్ఠుడైన వాళ్ళకి సమానమైన వాడు చేతులు జోడించి నమస్కరించుతున్న సుగ్రీవుడు బాహువులతో కౌగలించుకొని ఇలా అన్నాడు. యదింద్రో వర్షదే వర్షం న తచ్చిత్రం భవిష్యతి ఆదిత్యోసౌ సహస్రాంశః కుర్యాద్వితిమిరం నభః చంద్రమా రజనీం కుర్యాత్ ప్రభయా సౌమ్య నిర్మలం త్వద్విధో వాపి మిత్రాణాం ప్రీతిం కుర్యాత్ పరం తప.
కనుక శత్రు సంహారకుడైన సౌమ్యుడ, ఇంద్రుడు వర్షిస్తున్నాడని 1000 కిరణాలు గల సూర్యుడు ఆకాశం నుండి సూర్యుడి తొలగిస్తుండగా, చంద్రుడు తన కాంతి చేత రాత్రిని నిర్మలం చేస్తున్నాడనగా, నువ్వు నీవాడు మిత్రుడు ఆనందం కలిగిస్తున్నాడనగా దీనిలో ఆశ్చర్యమేం లేదు. ఏవంతైన తచ్చిత్రం భవేద్యాత్ సౌమ్య శోభనం జ్ఞానాం జగంతాం సుగ్రీవం సతతం ప్రియవాదినం. సౌమ్యుడైన సుగ్రీవా, నువ్వు ఈ విధంగా మంచి కార్యం చెయ్యటం ఆశ్చర్యకరమేం కాదు. ఎప్పుడు ప్రియంగా మాట్లాడేవాడు నిమగ్నుడు నాకు బాగా తెలుస్తాడు, పని చేస్తాడని. తత్సనాథక సఖే సంఖ్యేజేతాస్మి సకలానదీన్ వమే సుహృన్మిత్రం సాహాయ్యం కర్తుమర్హసి. మిత్రుడా, నీతో కలిసి యుద్ధాల్లో శత్రువులందరినీ జయించగల మంచి హృదయం గల మిత్రుడవైన నువ్వే నాకు సహాయం చెయ్యతగిన వాడివి. జహారాత్మ వినాశాయ మైథిలీం రాక్షసాధమ వంచయిత్వా తు పౌరోమి మమ మనుహ్లాదు యథాశకీ. రాక్షస అధముడైన రావణుడు అనుహ్లాదుడు పులోముని కుమార్తె శచీదేవిని అపహరించిన సీత తన వినాశం కోసమే మోసగించి తీసుకెళ్ళాడు. నా చిరాత్తం వదిష్యామి రావణం నిశితైసరై పౌలోమ్యాప్యతరం తృప్తం శతక్రతురివారిహ. శత్రు సంహారకుడైన దేవేంద్రుడు తృప్తుడైన శచీదేవి తండ్రి రావణుడి వాడి అయిన బాణాలతో కొద్ది కాలంలో నేను చంపేస్తా. పులోముడు శచీదేవి తండ్రి అతడి అనుమతి చేత అనుహ్లాదుడనే ఆమె అపహరింపబడగా దేవేంద్రుడు వాళ్ళిద్దరినీ సంహరించాడని పురాణ గాథ. ఏతస్మిన్నంతరే చైవ రజః సమభివర్తిత ఉష్ణతీవ్రాం సహస్రాంశోద్భాచాదయ గగనే ప్రభాం. ఇంతలో సూర్యుడి ఉష్ణం తీవ్రమైన కాంతి కప్పివేసి పరాగం ఆకాశమంతా వ్యాపించి దిశగా పర్యాకులశ్చాసన్ రజసా దేవదూషితా చచాల చ మహీసర్వ సశైవ శైలవనకాననాః. ఆ పరాగం వ్యాపించడం చేత దిక్కులు వ్యాకులాలయ్యాయి. పర్వతాలతో వనాలతో అరణ్యాలతో నిండిన భూమి అంతా కూడా చలించిపోయి తతో నగేంద్ర పంకాస్త తీక్షణం త్వర్మైహా బలైః కృత్స్న పంచాదితా భూమి రసంక్షేయై ప్లవంగమై నివేశాంతరమాత్రేణ తత స్థైర్హరియూధవై కోటి శతపరివారై వానరై కామరూపిభిః నాదేయైః పార్వతీయైశ్చ సాముద్రైశ్చ మహాబలై హరిభిర్మేఘనిద్రాదైర్ అవై అన్యైశ్చ వనవాసిభిః తరుణాదిశ్చ వర్ణైశ్చ శశి గౌరైశ్చ వానరైః పద్మకేసరవర్ణైశ్చ శ్వేతై హేమకృతాలయైః. ఇంతలో మరుక్షణంలో పర్వతాలలాగా తీక్షణమైన కోరలు గల అసంఖ్యాకలైన వానరులు వచ్చి ఆ ప్రదేశానంతా కప్పివేశారు. మహాబలశాలురైన వానర సేనా నాయకులతో 100 కొలది కోట్ల వానరులు వాళ్ళ పరివారంతో వచ్చారు. వానరులో కొందరు నదుల్లో, కొందరు పర్వతాల మీద, కొందరు సముద్రంలో ఉండేవాడు. మేఘాల్లాగా గర్జిస్తూ మహాబలవంతులైన కొందరు వానరు వివిధమైన రంగులలో వర్ణాలలో ఉండటం చేత కొందరు బాల సూర్యుడి వంటి రంగుతో, కొందరు తెల్లకాంతితో, కొందరు పద్మాల కించిల్కాల వంటి కాంతితో ప్రకాశిస్తూ వారిలో కొందరు మేరు పర్వతం మీద నివసించేవాడు. కోటి సహస్రైర్భిః రసభిః శ్రీమాన్ పరివృత స్తదా వీరః శతబలిర్నామ వానరః ప్రత్యదృశ్యత. అప్పుడు 1,00,000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన శ్రీమంతుడు వీరుడైన
శతబలి అనే వానరుడు అక్కడ కనపడ్డాడు. తతః కాంచన శైలాభ తారాయా వీర్యవాన్విత అనేకైర్ బహుసాహసై కోటిభిః ప్రత్యదృశ్యత. తర్వాత మేరు పర్వతం వంటి కాంతి గల పరాక్రమవంతుడైన సుషేణుడు తార తండ్రి సుషేణుడు చాలా వేల కోట్ల వానరులతో అక్కడికి వచ్చారు. తథా నరే పరేణ కోటీన సహస్రేణ సమన్విత సిత రుమాయా సంప్రాప్త సుగ్రీవేశ్వరస్సురో విభు. అలాగే సమర్థుడు సుగ్రీవుడి మామగారు రుమ తండ్రి 1000 కోట్ల సైన్యంతో కూడా వచ్చి చేరారు. పద్మకేసర పంకాశస్త రుణార్క విభావన బుద్ధిమాన్ వానరశ్రేష్ఠ సర్వవానరసత్తమ అనేకైర్బహుసాహస్రై వానరాణాం సమన్విత పితా హనుమతః శ్రీమాన్ కేసరీ ప్రత్యదృశ్యత. పద్మాల కించిల్కాల వంటి శరీర కాంతి, బాలసూర్యుడి వంటి ముఖం కలవాడు, బుద్ధిమంతుడు, వానరశ్రేష్ఠుడు, వానరులందరిలో మంచి స్వభావం కల శ్రీమంతుడు, హనుమంతుడి తండ్రి అయిన కేసరిని వానర నాయకు అనేక సహస్ర సంఖ్యలలో ఉన్న వానరులతో కలిసిపోయి గోళాంగూల మహారాజు గవాక్షో భీమ విక్రమ వృత కోటి సహస్రేణ వానరాణామదృశ్యత. ఇంతలో 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన భయంకరమైన పరాక్రమం గల గోళాంగూలాల మహారాయుడు గవాక్షుడు కూడా అక్కడ కనబడ్డాడు. వృక్షాణం భీమ వేగానాం ధూమ్ర శత్రునిబర్హణ వృత కోటి సహస్రాభాం భాభ్యాం దాభ్యాం సమవివర్తత. శత్రు నివారకుడైన ధూమ్రుడు భయంకరమైన వేగం గల 2000 కోట్ల భల్లూకాలతో వచ్చారు. మహాచల నిభైర్ఘోరై సహ వనపో వనామయూధవ ఆయగామ మహావీర్య స్తి స్త్రుభి కోటిభిర్వృత. మహాపరాక్రమ పంతుడైన పవనుడనే సేనానాయక్ మహాపర్వతాలతో మహమానుడే మహాభయంకరులైన 3 కోట్ల కోతులతో వచ్చి నీలాంజల వయచయాకారు నీలో వామాధయూధవ అదృశ్యత మహాకాయ కోటిభిర్దశభిర్వృతగా. ఆ తర్వాత 10 కోట్ల వానరులతో కలిసి వచ్చిన నల్లటి కాటుక కుప్ప వంటి పెద్ద శరీరం గల నీలుడనే సేనాయానాయకుడు కనపడు. తతః కంచన శైలాభు గవయో నామయూధవ ఆజగామ మహావీర్య కోటిభి పంచభిర్వృత. ఆ తర్వాత మేరు పర్వతం వంటి కాంతి గల మహాపరాక్రమవంతుడైన గవయుడు అనే సేనానాయకుడు 5 కోట్ల మంది కోతులతో వచ్చి దరీ ముఖశ్చ బలవాన్ యూధపోఖ్యాయయౌ తదా వృతః కోటి సహస్రేణ సుగ్రీవం సముపస్థితః. బలశాలి అయిన దధీముఖుడనే సేనానాయకుడు 1000 కోట్ల వానరులతో వచ్చి సుగ్రీవుడి దగ్గర నిలబడి మైందశ్చ వివిధశోభా అశ్విపుత్రౌ మహాబలౌ కోటి సహస్రేణ వానరాణామదృశ్యత. బలవంతుడు, మహాబలవంతుడు, అశ్విని దేవతల పుత్రుడైన మైల ద్విదుబులు అనే 2 ఒక్కొక్కరు 1000 కోట్ల వానరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నారు. గజశ్చ బలవాన్ వీరస్తిభిః కోటిభిర్వృతః ఆజగామ మహాతేజ సుగ్రీవస్య
సమీపత. బలవంతుడు, వీరుడు, మహా తేజశాలి అయిన గజుడు 3 కోట్ల వానరులతో కలిసి సుగ్రీవుడి దగ్గర చేరాడు. వృక్షరాజు మహాతేజ జాంబవాన్ నామ జానామత కోటి దశభిర్యాతః సుగ్రీవస్య వశే స్థితః. మహాతేజస్వాది జాంబవుతుడనే భల్లూక రాజు 10 కోట్ల భల్లూకాలతో సుగ్రీవుడి పక్షాన వచ్చి చేరాడు. రుమణో వాసుతేజస్వి వేంద్రాదైద్వాదశరణై ఆగతో బలవాం స్థూర్యం కోటీశత సమావృత. పరాక్రమవంతులైన వానరులతో కూడిన మహా తేజశాలి బలవంతుడు అయిన రుమణుడనే వానరుడు 100 కోట్ల మంది వానరులతో వచ్చి చేరాడు. తతః కోటి సహస్రాణం సహస్రేణ శతేన చ పృష్టతో అనుగతః ప్రాప్తో హరిభిర్ గంధమాద. తర్వాత 10,000 కోట్ల వానరు, 1,00,000 కోట్ల వానరు వెంటరాగా గంధమాదనుడు వచ్చాడు. తతః పద్మసహస్రేణ వృతః శంఖశతేన చ యువరాజో అంగదః ప్రాప్తః పితుస్తుల్య పరాక్రమః. పిమ్మట తండ్రి వంటి పరాక్రమం గల యువరాజైన అంగదుడు వాడి కొడుకు 1000 పద్మాల 100 శంఖముల వానరులతో కూడా వచ్చి చేరాడు. తతస్థారాజ్యుతిస్తారో హరిభిర్భీమ విక్రమః పంచభి హరికోటేభిర్ ఉమార్జితః పద్మకుచాస్యతః. నక్షత్రాల వంటి కాంతి భయంకర పరాక్రమం గల తారుడనే వానరు 5 కోట్ల వానరులతో దూరం నుండి కనపడ్డాడు. ఇంద్రజాను కవిర్వీరో యోధపః ప్రత్యదృశ్యత ఏకాదశానాం కోటేవాం ఈశ్వరస్తత్రై సంవృతః. ఇంతలో 11 కోట్ల వానర ప్రభువైనటువంటి వీరుడైన వాడు, ఇంద్రుడితో సమానుడైన వాడు, వీళ్ళ సైన్యం మీద యుద్ధంలో ఎప్పుడు చెయ్యాలనుకున్నవాడు అతడు శక్తి వైపు చూసి ఒకసారి ఇట్లా అన్నాడు, తతో రంభస్వముప్రాప్త అరుణాదిత్య సందిభః ఆయుతేన వృతశ్చైవ సహస్రేణ శతేన చ. తర్వాత బాలసూర్యుడి వంటి కాంతి గల రంభుడు వానరుల ఆయుతాలతో సహస్రాలతో శతాలతో కూడి వచ్చారు. తతో యూధపతిర్వీరో దుర్ముఖో వామ వానరః ప్రత్యదృశ్యత కోటేభ్యాం ద్వాభ్యాం బలివృతో బలి. ఆ తర్వాత సేనానాయకుడు వీరుడు బలవంతుడైన దుర్ముఖుడనే వానరు 2 కోట్ల వానరులతో వచ్చి కైలాస శిఖరాకారైర్వానరైర్భీమ విక్రమై వృతః కోటి సహస్రైన హనుమాన్ ప్రత్యదృశ్యత. తర్వాత హనుమంతుడు కైలాస శిఖరం వంటి ఆకారాలు గల భయంకర పరాక్రమం గల 1000 కోట్ల వానరులతో కూడా వచ్చి చేరాడు. నరశ్చాపి మహావీర్య సమృతో ద్రవవాభిః కోటీశతేన సంప్రాప్తః సహస్రేణ శతేన చ. గొప్ప పరాక్రమం గల నరుడు కూడా 100 కోట్ల 1000 100 వానరులతో కలిసి చేరాడు. తతో దధీముఖః శ్రీమాన్ కోటిభిర్దశభిర్వృతః సంప్రాప్తో అభిసంసధ్యంతస్తస్య సుగ్రీవస్య మహాత్మనః. శ్రీమంతుడైన దధిముఖుడు
10 కోట్ల మంది వేనరులతో కలిసి ధ్వని చేస్తూ మహాత్ముడైన సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. శరభగ కుముదో మహేర్ వానరో రఘరంఘమేవజ నిధే ఏతే జాజ్ఞేన జదహవో వానరా కాలరూపిణః అవృత్య పృథివీం సర్వాం పర్వతాం చ వనాని చ యూధపాః సముద్రాస్తే ఏషాం పదంగవాహినః. శరభః కుముదో వహ్నిర్వానరో రంహయేవ చ ఏతే జాన్యే చ బహవో వానరాః వనాని చ యోధభా సమనుప్రాప్త ఏషాం సంఖ్యా న విద్యతే ఆగతాశ్చ వినిశ్చాశ్చ పృథివ్యాం సర్వవానరాః. శరభుడు, కుముదుడు, వహ్ని, రుంభుడు అసంఖ్యాకులైన కామరూపం గలవాడు ఇంకా ఎందరో వానర సేనానాయకు సకల భూమిని పర్వతాలు వనాలను కప్పివేస్తూ వచ్చి నేల మీద వాలారు. అప్రవంతః ప్రవంతశ్చ గంధర్వశ్చ గర్జంతశ్చ ప్రవంగమా అభ్యవర్తంత సుగ్రీవం సూర్య అభ్రగణాయివా. హానరుడు దుముకుతూ ఎగురుతూ గర్జిస్తూ మేఘాలు సూర్యుడి చుట్టూ చేరిన సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించారు. సుహర్వాణాం బహుశబ్దాం చ ప్రకృష్టా బహుశాలినః శిరోభిర్వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. శ్రేష్టమైన వాడు బలం గల బాహువులు కలవాళ్ళైన ఆ వానరు అనేక శబ్దాలు చేస్తూ వచ్చి చేరి శిరస్సులు వచ్చి వానరులైన సుగ్రీవుడికి తమ రాక తెలియచేశారు. అపరే వానర శ్రేష్ఠ సంగమ్య చ యథోచితం సుగ్రీవేణ సమాగమ్య స్థితా ప్రాంజలయస్తదా. మరికొందరు వానరు నాయకులు యథోచితంగా కలిసి వచ్చి సుగ్రీవుడితో కలిసి చేతులు జోడించి నిలబడి సుగ్రీవస్తరితో రామే సర్వాస్తాం స్తరిపాం తదా వినివేదయిత్వా ధర్మజ్ఞా స్థితః ప్రాంజలిరబ్రవీత్. ధర్మం తెలిసిన సుగ్రీవుడు తొందరపడు చేతులు జోడించి నిలబడి శీఘ్రంగా వచ్చిన వాళ్ళందరినీ రాముడికి చెప్పి పరిచయం చేసి వాళ్లతో ఇలా అన్నారు. యథా సుఖం పర్వత నిర్జరేషు వనేషు సర్వేషు చ వానరేంద్రా నివేశయిత్వా విధిపద్బలాని బలం బలజ్ఞః ప్రతిపత్తుమీస్తే. ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 49 సర్గః. ఓ వానర నాయకుల, మీ సైన్యాల సుఖంగా పద్ధతి ప్రకారం పర్వతాల మీద శరయేళ్ల దగ్గర అన్ని వనాలలో నిలిచిపోయేట్లుగా బలాన్ని గురించి తెలిసిన రాముడు మీ బలాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది 39వ సర్గ. రేపు 40వ సర్గ ప్రారంభం.